అస్మద్గురుభ్యో నమః. భారతీయ సంస్కృతికి మూలమైన మహర్షులు ఋషుల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. సంక్షిప్త చరిత్ర వాటిలో భాగంగా మనము దేవల మహర్షి యొక్క గురించి తెలుసుకుంటున్నాం. పూర్వము దేవుడు అనే మనువు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రజాపతి కుమారునికి ప్రత్యూషకుడు అను కుమారుడు కలిగెను. అతడే దేవలుడు. ఇతడు వ్యాస మహర్షికి ప్రియ శిష్యుడు. పితృలోకంలో మహాభారత ప్రచారము దేవలుని ద్వారా జరిగినది. వస్త్రముల యొక్క సృష్టి దేవల మహర్షి చేసినదే. హూహు అనే గంధర్వుడిని దేవల మహర్షి శపించగా అతడు మరుజన్మున మొసలి రూపంలో అయి గజేంద్ర మోక్ష ఘట్టంలో శాప విమోచనము పొందాడు. ఇక నరనారాయణ మహర్షులు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో నరనారాయణ అవతారము విశేషించి శ్రీమద్ భాగవతంలో తెలుపబడినది. వీరు ధర్ముడనే మహాముని సంతతి. వీరు బాల్యం నుండి బదరికావనములో తపస్సుకు భయపడి విఘ్నము కల్పించుటకు చాలా విఫలయత్నము చేశాడు. నారాయణ మహర్షి తొడ నుండి ఊర్వశి పుట్టినది. నరనారాయణులు ప్రహ్లాదుడితో యుద్ధము చేశారు. సౌనకునకు జ్ఞానబోధ చేశారు. సహస్ర కవచుడు అనే రాక్షసుని సంహరించారు. ఇక బకదాల్య మహర్షి దల్బుడు అనే మహర్షికి శ్రీహరి వరప్రసాదం వలన పుట్టినవాడు. దల్బుడు అనే మహర్షికి శ్రీహరి వరప్రసాదం వలన పుట్టినవాడు బకదాల్య మహర్షి. ఇతడు చిరంజీవి బ్రహ్మచారి. పాండవులు ద్వైతవనంలో ఉండగా వారిని ఆశీర్వదించిన సందర్భంలో భారతంలో మనకు ఈ మహర్షి యొక్క చరిత్ర కనిపిస్తుంది. ఇక మాండవ్య మహర్షి మహాశక్తివంతుడైన మహర్షి మాండవ్య మహర్షి. సతీ సుమతి చరిత్రలో సుమతి యొక్క భర్త కౌశికుని శపించిన మహర్షి మాండవ్యుడే. ఈయన జనక మహారాజు దగ్గర తృష్ణపోవు శిక్షణ పొందెను. మాండవ్య మహర్షి శాప ప్రభావంగానే యముడు విదురుడుగా పుట్టాడు. ఇక ముద్గల మహర్షి నిత్యము ఉంచవృత్తిచే జీవనము చేసేవాడు. అట్లు జీవనం చేయుచునే అతిథి సత్కారములు చక్కగా చేసేవాడు. అతని తపస్సుకు మెచ్చి దూర్వాసుడు దేవలోక ప్రాప్తిని కలుగజేశాడు. దేవతలు స్వయంగా విమానము పంపించిన క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్న విషయాన్ని గుర్తించి అశాశ్వతమైన దేవలోక నివాసము వదిలివేసిన గొప్ప మహర్షి. ఇతని కుమారుడే మౌద్గల్యుడు. మౌద్గల్యుని భార్య ఇంద్రసేన. ఈ ఇంద్రసేనయే మరి ఒక జన్మలో ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు ధర్మపత్ని అయినది. మరి యొక్క సంచికలో మరికొంతమంది మహర్షుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.